అదే డ్రెస్సు నీది కూడా డ్రెస్ కట్ చేస్తుందమ్మా. అలాగే చూడండి, ఎప్పుడు ఎడుస్తూనే ఉంటాడు ఎదవా. ఏం కట్ చేస్తున్నావమ్మా? బోట్ నెక్. ఓకే అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఊరు నుండి ఇప్పుడే వచ్చామన్నమాట. ఇప్పుడైతే సాయంత్రం లాగనమాట. నా లాగైతే మార్నింగ్ ఒకటి పోస్ట్ చేస్తాను, ఇది సాయంత్రం అనమాట. ఊరు నుంచి అండి అమ్మమ్మ గారి సంవత్సరం అనమాట. ఈరోజు అయితే వెళ్ళి ఇప్పుడే వచ్చామన్నమాట. వచ్చి ఇంకా చాలా చిరాగ్గా ఉంది కదా అనేసి ఇల్లు అయితే ఒకసారి శుభ్రంగా తుడిచేద్దాం అనేసి అనుకున్నాను, కానీ ఉండలేకపోతున్నాము. స్నానం అయితే చేసి వచ్చేసిన తర్వాత మీకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనేసి ముందుగా అయితే చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట. ఓకే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వాటర్ అయిపోయిందండి. వాటర్ అయిపోయింది అనేసి నేనైతే మోటర్ వేసుకున్నాను అనమాట. స్నానానికి అయితే వెళ్దామనేసి. ఫ్రాకులు తీస్తున్నాను తల్లి, మిమ్మల్ని కాదు. వెళ్ళు, ఎలా ఉన్నాయండి ఫ్రాకులు అయితే. ఇవైతే నేను స్టిచ్ చేసిన ఫ్రాకులు అనమాట. దూరంగా ఉండి కనపడుతుంది. ఇలా అయితే స్టిచ్ చేసాను. అమ్మగారు మంచినీళ్ళు ఆయిస్తున్నానండి, ఒక్క నిమిషం. ఇవి కూడా మంచినీళ్ళు తాగుతారా? బాబాయ్ ఆ చాయ్ రామ్మా, నీ కూతురుతో నేను పడలేకపోతున్నాను. మంచినీళ్ళు నేను తాగిపించాలంటే ఒక చేత్తో ఫోన్ ఉండింది. మంచినీళ్ళు తాగిపించు. ఫ్రాక్లు అండి, ఫ్రాక్లు అయితే నేను నిన్న కుట్టిన ఫ్రాక్లు అనమాట. ఇద్దరికి కలిపి ఒకటే కుట్టాను. సాయికి అయితే ఫుల్ ఫ్రాకు, అంటే ఫిల్స్ ఫ్రాకు, యాంకర్లు అంతేలేండి, మామూలు పెద్ద పొడవదే కాదు, లెగ్గిన కనిపించేలాగా. ఆజు అయితే స్లీవ్కి అయితే ఫిల్స్ పెట్టాను అనమాట. అలా అయితే కుట్టాను అనమాట. అవి నిన్న స్టిచ్ చేసాను అనమాట. ఈరోజు ఊరు వెళ్తానికైతే ఇంకా డ్రెస్ ఏమీ లేదు సాయికి, అందుకనేసి కుట్టవలసి వచ్చింది అనమాట. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. చాలా అయితే పని ఉండింది, దాని గురించి అయితే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఫ్రెష్ అయితే అయిపోయానండి. హెడ్ బాత్ అయితే చేస్తాను అనమాట. ఏం చేస్తానంటే జర్నీలో అయితే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది తలస్నానం చేయకపోతే. సరే కదా అని తలస్నానం అయితే చేసేసాను. ఇంకా నైట్ చేసేసుకున్నానండి. ఇంకా సాయంత్రం 5 గంటలు అయిపోయింది. ఇంకా 5 గంటలకు చీరేం కట్టుకుంటాం. ఇంకా నైట్ అయితే తీసేసుకున్నాను అంతా. కాకపోతే ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామనేసి ఆగాను అనమాట. ఇంకా పొద్దున్నే వేద్దామనేసి వెళ్ళాను, కానీ ఇంకా వేయలేకపోయానండి. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో తీసేసి నేను మిగతా పని అంతా చూసుకుంటానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను 30లో పెట్టుకుంటానండి. నాకు 30లో పెట్టుకుంటే చాలు. నా మాపదల బట్టలకు అయితే అంతకని ఎక్కువ అయితే నాకు అవసరం లేదు. ఇంకా మొత్తం వాటర్ అన్నీ కూడా అది తీసుకుంటుంది, అది ఉతికేసుకుంటుంది, అది పిండేస్తుంది గట్టిగా కూడాను. ఇంకా నేను వెళ్ళి బట్టలు ఆరేసుకోవడం అంతవరకే. నైట్ అయిపోయినా పర్వాలేదు, నేను చేతనంటే వేసవకాలమే కదా మనకి. ఇంకా నైట్ అయినా సరే బట్టలు అయితే ఉతికేసుకోవచ్చు, నష్టమేం లేదు. ఆల్మోస్ట్ మనం పడుకునేటప్పటికైతే బట్టలు అయితే ఆరిపోతాయి కూడా. ఇంకా దాని గురించి అయితే నేను ఒకసారి వేసేసుకుంటే బాగుంటుంది కదా, వేసేసుకున్నాను అనమాట బట్టలు అయితే. రైస్ బ్యాగ్ అయితే కుట్లెప్పాలమ్మా. బియ్యం అయితే అందులో పోసేసుకోవాలి డబ్బాలు. ఏంటి శక్తి అని ఉన్నాయి ఏంటి? ఇవి నేను చూపించాను నిన్న. సాంబ్రాణివి కనుకులు, అదే కప్పులు కొన్నాను అనమాట తాతయ్య గారి దగ్గర. తీసుకున్నాను. ఏం చదివంటే నేను సాంబ్రాణి అయితే బొగ్గు దొరకట్లేదు, దాని గురించి అయితే సాంబ్రాణి తోపం వేయట్లేదు. శుక్రవారం, మంగళవారం, సోమవారం కంపల్సరీ వేయాలి కదా. మనం ఊరు వెళ్ళాం కదా, పార్సల్ అయితే వచ్చిందంట. ఏమొచ్చింది చూద్దాం. మనకి ఆర్డర్ వచ్చిందా అది మనకి? ఏం ఆర్డర్ చూద్దాం. అదే లిప్స్టిక్లు మరియు కళ్ళజోడులు. సంజీవ్ బొబ్బున్నాడు.
ఈనాడు ఎవరు పెట్టారు మమ్మీ? కుమార్ పెట్టాలి. ఈ కోతులు ఇష్టమని బాబన్ బాబన్ బిస్కెట్ ప్యాకెట్ బావాలి నన్ను. వావ్, నేనే వావ్ అనాలి. నీకు ఇష్టమయ్యి మేసిది నేనే కదా. వేసిదనా? వావ్, నాకు ఇష్టమైంది. ఇష్టమైంది. వావ్, నాకు ఇష్టమైంది నాది. అది మామయ్యకి ఇష్టమైనది. ఇది మావయ్య. వావ్, అయ్యండి క్రోసెంట్లా. వెయిట్ వెయిట్ చేయి. ఓకే ఓకే. డార్క్ ఫ్యాంటసీ నట్సా. నట్స్ అంట. ఎలా ఉంటుందా అని వావ్. తీసుకున్నాను. వావ్ వావ్ వావ్, ఓ మై గాడ్, వావ్ వాట్ ఈస్ దట్? వావ్. వావ్ వావ్ వావ్, మ్యారీగోల్డ్. వావ్. మ్యారీన్ గోల్డ్. వావ్ వావ్ అనబెట్ట ఆద్య, నీ కోసం ఎంత కొన్నాను. నాకు థ్యాంక్స్ చెప్పు ఆద్య. థ్యాంక్ యూ. అమ్మ డార్క్ ఫ్యాంటసీ ఒకటి చింపిస్తారా, ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. ఇద్దాం ఇద్దాం. ఓకే. ఓరియో. డార్క్ ఫ్యాంటసీ ఓరియో. ఇది నాకు ఇష్టమైన లవ్లీ 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 లవ్లీ. నేనే బుక్ చేసుకున్నాను. లిటిల్ హార్ట్స్. ఎంతది? ఇది నేను మాత్రం నేను బుక్ చేసుకున్నాను. ఎంతది? ఎంతది? నేను పెట్టి వచ్చిందా సాయి నీకు? ఎంతది అంటే ఇదా 12 తెలియదు. ఓకే. ఆ సాయి తమ్ముడు ఒక పొలం తీసుకొచ్చి నైట్లో తెచ్చినాను. ఇవి ఇవి తీసి చాలు. ఇవి ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి బిస్కెట్ అంటే. ఎందుకంటే అట్లో పళ్ళంగా పెట్టుకున్నాము, బాక్సులు పళ్ళంగాను. అందరూ చూసేవాళ్ళు అందరూ ఇంకా కళ్ళు దిష్టి అనమాట. దాని గురించి అయితే నేను ఇలాగా ఈ మధ్యలో నేర్చుకున్నానండి. ఇది కూడా ఇలాగైతే బాక్స్లో అయితే వేసేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఏం చదివింటే బిస్కెట్లు అనేవి మనకు కనిపించవు కదా, ఎన్ని ఉన్నాను. దాని గురించి అయితే ఇలాగైతే స్టోర్ చేసుకున్నాను. ఇంకా పెద్ద ప్యాకెట్ అయితే మనం ఏం చేయలేమండి, కానీ చిన్న ప్యాకెట్ అయితే సాధ్యమైనంత వరకు చించేసుకుని, దేని ప్యాకింగ్ దానికే ఉంటుంది కాబట్టి కంగారు ఏమీ లేదు, ఇంకా అందులో తీసేసుకుంటున్నాను అనమాట. నా ఐడియా ఎలా ఉందో చెప్పండి. ఈ పెద్ద ప్యాకెట్లు 2 మామూలుగా సర్దేసుకుంటానండి. ఇలా చాట్ని ఎక్కడ దొక్కని పెడతాను, గొడవలు అనమాట. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అయ్యా కొట్టేయమంట అలా కొట్టేస్తా. నానా లేకు, కొడుతుంది. లేచిపో సంజు, అక్క కొట్టేస్తుంది కదా. లేకు, టీచర్ గారు వచ్చేసింది. టీచర్ అగో అగో వచ్చింది రే. అయ్యో బండి వచ్చేస్తుంది. లేకు సంజు, లేకు. బొబ్బో చరణ, నువ్వు కూడా బొబ్బో బొబ్బు అంటున్నావు. ఏం చేస్తారు
అంత బాగుందా? చూసి చెప్తానండి. బాగుంది. నిన్నెవరు తినమన్నాడే బాగుంది అంటున్నావా? నన్నే కదా అడుగు. నిన్ను అడిగానా నేను? నీకెవరు చెప్పాడు నిన్ను అడిగానని? సంజు పప్పు తిను. దగ్గు కొట్టేస్తాను రా, కొట్టేస్తాను రా. పైన పడుకుంటావా? పిల్లలు దగ్గర పడుకుంటావా? మరే పీకేస్తాయి దాచా. సగం రేతుల్లో మెలకు వచ్చేది అంటున్నా. ఏసీ రాత్రి అంతా తిరుగుతానే ఉంది. ఈడు మెలకు మొత్తం ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను అసలు. నీకు మెలకు మొత్తం ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను. మరి వచ్చింది ఏం చేయాలి? ఉడికొచ్చి వచ్చింది. ఏమో కాదు, సగం రేతులు కూడా అవదే. 9ంటికి నువ్వు వేసుకుంటున్నావేంటి? కాదు, నువ్వు వేసుకుంటున్నావేంటి? చెప్పింది లెక్కలు మూసుకుని అన్నయ్య ముందుకు లాగేరు అన్నయ్య, వెనకాల ఎవరు లేరు వచ్చి అని అంటాడు. అంటేనేమో ఏ ఫోన్ చేయకు, నేను ఫోన్ చేయొద్దన్నా. ఇంకోసారి ఫోన్ చేసి మీ అమ్మ దగ్గరకు వచ్చి చెప్తాను. సాస్ అంటే పానగాడు పుణ్యమా అంట 2 కర్రీపప్పులు వచ్చినాయి. కొంత సాస్ పిండి పిల్లకి నాకు వీడియో తీస్తుంటే రావట్లే. ఇజ్జి అంటే అట్టించరా తాగు. అరికేది తమ్ముడికి సీల్ తీస్తాడు. ఇంకా అరకు ఈ అరుగు దేనికంటే అండి నోరు పోతే పట్టేసింది. ఆ అజ్జికి అయితే పాపం తినలేకపోతుంది. లేబోయింది పండుతో కరికారు కదా, ఇది రాలేదని మూత. ఏమోరా పడిపోయింది, అక్కడ పడిపోయిందంట. ఇదైతే నోటు పూతకి అరుగుదలకి ఆకలికి కూడా పనిచేస్తుందంట. ఎలా పెట్టమన్నాడు? 3 పూట్ల పట్టమన్నాడా? మట్టి ఇంటిని వస్తుంది పొద్దున సాయంత్రం. మీ అత్తగారు వస్తుందిరా అని ఇంకో పచ్చడి ఇదిగో. ఏంటది? అత్తగారు 23 ఏళ్ళ. వావ్, అది పెట్టావా? ఇది 50 చెట్లోంచి పాలు కారతం పెట్టావా? పెట్టాను. సాస్ సాస్ ఇంత సాస్ తినకూడదు. ఐబ్రో పెట్టలేదంట. ఐబ్రో పెట్టలేదు, ఎందుకు ఎక్కలేదు? అవ్వలేదు కదా ఇంకా వీడియో డౌన్లోడ్. ఇంకా పొద్దున్న పెట్టాలి, పొద్దున్న చేసుకోలేదు. చేసుకుంటే గొడవను అంట్లో అయితే తోమేసుకుంటున్నామండి. మార్నింగ్ అయితే అసలు పని అవ్వట్లేదు పిల్లలతోనూ. దాని గురించి అయితే ఇంక ఇప్పుడు సాయి అంట్లతో వస్తుంది. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొచ్చేసింది. నేను అది తడిబట్ట పెడదామనేసి ఇంకా రెడీ అయ్యాను అనమాట. తడిబట్ట అయితే పెడతాను ఇప్పుడైతే నేను. ఇంకా దీంతో అయితే వీడియో ఎండింగ్ అయితే అవుతుంది. క్లీన్ చేసుకుని ఇంకా ఇవాళ అది చెప్పను, కొంచెం ఇవాళ తొందరగానే లెగ్స్ అయితే కొద్ది పని చేద్దాం అనేసి అనుకుంటున్నాను. దేవుడు ఏం చేస్తాడో తెలియదు కానీ నేనైతే తడిబట్ట పెడతాకే రెడీ అయిపోయాను. ఆ తులసి కర్ర ఉంటుంది, అది నాకు వీలు కాదండి పెట్టడానికి. సాయి అంటుంది అది తీసుకోమ్మా బాగుంటుంది అనేసి, కానీ నేనైతే అది యూజ్ చేయలేక వాడలేదు అనమాట. ఓకే అండి.